చిచ్చి, ఏమీ మాట్లాడనివ్వకుండా చేశారు. ఇప్పుడు సంతోషమేనా? పాపం, మనం మోసపోయినట్టు వాళ్ళు కూడా వాళ్ళ కూతుర్నిచ్చి మనలాగే మోసపోతారు. ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంటే వీరశంకర్ గారి మీద నాకు గౌరవం మరింత పెరిగిపోతుంది. చూసావా ఆ శైలజ ఎంత టాలెంటెడ్, ఇంత చిన్న ఊర్లో ఉండి ఎంత సాధించిందో. అవునండి, ఆ రోజు మా సాధన మీ ఇంటికి కోడలుగా వస్తే మీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా సమాధానమిచ్చింది. ఎంత సంస్కారం, ఎంత మంచి మనసు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. అదంతా మన సాధన చేసుకున్న పుణ్యం. ఆ అమ్మాయి ఏం పాపం చేసుకుందో ఏమో ఆ ఇంటికి వెళ్తోంది. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? సాధన వచ్చి ఏమైనా మార్పు తీసుకురావచ్చు. సిటీలో పెరిగిన అమ్మాయి, శివశంకరు ఆ అమ్మాయి చేరి మన అమ్మాయి జీవితాన్ని సరిచేయొచ్చు కదండి. ఎలా సరిచేస్తుంది? సరిచేయడం కాదు, సరిగ్గా మాట్లాడే అవకాశమే ఉండదు ఆ రాక్షసుల ఇంట్లో. వీరశంకర్ ఇంట్లో ఏ అమ్మాయినా ప్రశాంతంగా ఉండగలుగుతుందా? ఇన్ని రోజులు చదువు చదువు అని నా కూతురి ప్రాణం తీశారు మీరు. ఇప్పటి నుంచి తను ప్రశాంతంగా ఉంటుంది. చూడు, అప్పుడు అలా ప్రాణాలు తీశాను కాబట్టే ఇప్పుడు ఇంత మంచి జరుగుతుంది, ఇంత మంచి సంబంధం వచ్చింది. అది నువ్వు గుర్తుపెట్టుకో. నాన్న, ఇంకెళ్ళొస్తాను. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక బయలుదేరమ్మా, బయలుదేరు. ఎలాగో వచ్చావు కదమ్మా, ఇంకాసేపు ఉండి వెళ్ళమ్మా. మళ్ళీ రావడానికి ఎప్పుడు కుదురుతుందో ఏంటో. లేదమ్మా, ఎక్కడ పనులన్నీ అక్కడే వదిలేసి వచ్చాను. ఎందుకు మళ్ళీ సాకులు చెప్తావు? నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే ఇక శాశ్వతంగా ఇక్కడికి పంపించడు ఆ రాక్షసుడు. ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా? బస్సులో వెళ్తానమ్మా. సరే అమ్మా. వెళ్ళొస్తాను నాన్న, వెళ్ళొస్తానమ్మా. సరే, జాగ్రత్తమ్మా. ఈ రోజు నిజం చెప్పలేకపోయాను, కానీ వీరశంకర్ నిజమైన రంగు బయట పెట్టే సమయం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా చెప్పే తీరుతాను. ఈ రామచంద్రయ్య అంత ఈజీగా దేన్ని వదలడు. అమ్మా 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 అమ్మా, ఏంటి అంత కంగారుగా వస్తున్నావు? ఏమైంది? ఆ తలతిక్క పేషెంట్ నేను ఇంట్లోంచి పంపించేశాడా ఏంటి? అమ్మా, వాళ్ళు శైలజ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా మన ఇంటికే వస్తామని అన్నారు. అందుకే అర్జెంటుగా వచ్చేసాను. వాళ్ళంటే ఎవరే? శివశంకర్ వాళ్ళ మామగారు. ఓ వాళ్ళ, సర్లే ముందు నువ్వు కూర్చో. వస్తే రాని. శైలజ శ్రీప్రియ వాళ్ళ ఇంట్లో కదా టెన్షను. మనం శంకర వాళ్ళ ఫ్యామిలీతో బానే ఉంటాం కదా. మన గురించి వాళ్ళెందుకు అంత పొరపాటు చేసుకోవడం? అలా అని మరీ ఎక్కువగా మాట్లాడొద్దమ్మా, ఓవర్గా మాట్లాడొద్దు, కాస్త లిమిట్ గా మాట్లాడు. పిచ్చిదానా, ఆ ముసల్దానికి ఆ పిచ్చివాడికి మస్కా కొట్టడానికి నాకేమన్నా తలతిక్క అనుకుంటున్నావా? వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు ఒళ్ళు మండిపోతుంది. అయినా తండ్రి ఆసరా లేకుండా పెరిగిన పిల్లవి నువ్వు. నర్సు పనిచేస్తూ కష్టపడి పెంచాను నిన్ను. నా జీవితంలో అంతా కష్టాలే అయ్యింది. నిన్నైనా బాగా చూసుకోవాలని వాళ్ళు చెప్పిన దానికంతా తల ఆడిస్తూనే ఉన్నా. పాపం శైలజ అక్కకు శ్రీప్రియకు అయితే బాగా బేజారవుతుంది. వాళ్లకేమైతే నీకేంటే? వాళ్ల నుంచి నీకు 5 పైసల ప్రయోజనం కూడా లేదు. ఇంజెక్షన్ వేయటానికి కరెక్ట్ నరం పట్టుకోవాలి, పనయ్యే వాళ్ళ దగ్గర బకెట్ పట్టుకోవాలి. అప్పుడే జీవితం బావుంటుంది. మీ అత్తయ్య దగ్గర మీ బావ దగ్గర మంచిగా ఉండు, మంచి దానిలో నటించు. అప్పుడే ఆ ఇంట్లో నీకు సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. ఆ ముసల్ది అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అన్నప్పుడు మందులు తెచ్చిస్తాను. ఇక నీ ఆడబడుచుకేమో బ్యూటీ పిచ్చి, అందుకే ఏవేవో క్రీములు తెచ్చిస్తూ ఉంటాను. అసలు ఇవన్నీ ఎవరి కోసం అనుకున్నావు? నీ కోసమే నేను ఇదంతా కష్టపడుతున్నాను. అమ్మా నర్సు సావిత్రమ్మ, ఎందుకింత కష్టపడతావు? నువ్వు పడిన ఈ కష్టానికి నేను ఏ స్వర్గంలో ఉన్నాను చెప్పు? ఆ నరకంలో కూడా కాస్త ప్రశాంతంగా ఉంటావని నువ్వు. రోగం వచ్చినప్పుడు అలాగే వదిలేయడానికి కుదురుతుందా? ప్రశాంతంగా మెడిసిన్ తీసుకోవాలి. బాగా చదువుకుని ఉద్యోగానికి వెళ్లేదానివి. పాపిష్టివాడు ఆ వీరశంకర్ నా కాళ్ల మీద పడి
మీ అమ్మాయిని రాణిలాగా చూసుకుంటామని తమ్ముడికిచ్చి కట్టుకుని పోయాడు. కాని ఇప్పుడు ఆ ఇంట్లో నిన్నొక మంచి పని మనిషిలాగా చూస్తున్నారు కదా. అమ్మా, అదంతా నీకిప్పుడు అర్థమైందా? అప్పుడంతా వాళ్లతో కలిసి వాళ్ళు వేసే తాళానికి నువ్వు వాడుతూ ఉండేదానివి. నాకేం తెలిసే, నువ్వు బావుంటావని పెళ్లి చేశాను. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. నువ్వు ఏమీ ఆలోచించకు, నేనన్నీ సరిచేస్తాను కదా. అందుకే కదా నేను ఇదంతా పోరాడుతున్నాను. చూడు, ఆ శైలజకి శ్రీప్రియకి సపోర్ట్ చేస్తూ అత్తగారు వాళ్ళకి కోపం వచ్చేలా ఉండమాకు. వంటింటి నుంచి రాజకీయం వరకు ఇలా నాజుగ్గా నడుచుకుంటేనే మన పంట పండుతుంది. ముందు మనం గట్టిగా నుంచోవాలి, అర్థమవుతుందా? సరే అమ్మా. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు, పద. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అయ్యో, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎంత బాగా కనిపిస్తున్నావో. హా, దారిలో ఎంత చెటకళ్ళు పడ్డాయో ఏంటో, బంగారం. నాలా బాగుండే వాళ్ళని ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఏం చేస్తాం చెప్పండి. అది నిజమేలే అమ్మా. దేవా, బాగున్నావా బాబు? అన్నయ్య వాళ్ళు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అత్తయ్య. అయ్యో బావగారు, ఎందుకు ఇంకా నుంచునే ఉన్నారు? రండి రండి, కూర్చుందరు రండి, కూర్చోండి. రండి. రమణి రా. అబ్బా, ఎంత బాగున్నావు. పదమ్మా, కూర్చుందు. రా బాబు. మా ఇల్లేమంత పెద్ద ఇల్లు కాదు. అలా ఏం కాదమ్మా, ఇల్లు చూడటానికి చాలా అందంగా ఉంది. అన్నట్టు మీ ఊరికి వస్తున్న దారిలో ఎటు చూసినా పచ్చదనమే. ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉందమ్మా. ఇంకా వర్షాకాలంలో చూడాలి బావగారు, స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి రేణుక ఇంకా అలా చూస్తున్నావు? వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకురా. మన ఐశ్వర్యకి గ్రీన్ టీ గుర్తుంది కదా? సరే. వద్దమ్మా, ఇందాకే శైలజ గారు వాళ్ళ ఇంట్లో తాగేసొచ్చాం. ఆ శైలజ వాళ్ళ ఇల్లు చాలా దూరం కదా బావగారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు కాఫీ టిఫిన్లు అన్నీ అరిగిపోతాయి. అదీ కాక మీరు శంకర్ వాళ్ళ ఇంటికి కాబోయే బియ్యంకులు. మిమ్మల్ని బాగా చూసుకోకుండా ఉండగలనా? అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు చెప్పండి. రేణుక, వెళ్ళమ్మా, వాళ్ళు అలాగే అంటారు. నువ్వు వెళ్ళి కాఫీలు తీసుకురాపో. వద్దమ్మా, పత్రికలు ఇవ్వడానికి వెళ్ళిన ప్రతి ఇంట్లో కాఫీ టీలు తాగి కాస్త ఇబ్బందిగా ఉందమ్మా. ఇప్పుడు వద్దులేమ్మా. అత్తయ్య, కాఫీలు ఎక్కువ తాగినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, వదిలేయండి. మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, కనీసం మంచినీళ్ళైనా తీసుకోండి బావగారు. రేణుక, వెళ్ళమ్మా, వెళ్ళందరికీ మంచినీళ్ళు తీసుకురాపో. సరే అమ్మా.